సో మనశ్శాంతి కరువైపోతోంది. ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతున్నారు. ఈ టెన్షను, నెక్స్ట్ స్ట్రెస్, ఆ తర్వాత డిప్రెషన్. ఈ రోజు ఒకప్పుడు టెన్షన్ ఉంది అనేవాళ్ళు. ఆ స్టేజ్ దాటిపోయారు. ఇప్పుడు అందరూ డిప్రెషన్ అంటున్నారు. సో డిప్రెషన్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఒక నెక్స్ట్ అంటే టెన్షను, స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి? మనం అనుకున్న దానికి, జరుగుతున్న దానికి గ్యాప్ ఎక్కువొచ్చేస్తాం. సో అప్పుడది మానసికంగా దెబ్బ కొడతాం. ఇంకా ఆ స్టేజ్ గూడా దాటిపోతే డిప్రెషన్ అంటే ఒక కామన్ వర్డ్ మాదిరి అయిపోయింది. అంటే సంతోషించాల్సిన చోట కూడా సంతోషించట్లేదు మనం. అంటే భయపడిపోతున్నాం. మేము ఆఫీస్‌లో చూస్తుంటాం. ఎవరికైనా ప్రమోషన్ వచ్చింది అనంటే, అమ్మో! నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ వస్తదేమో అని భయపడిపోతూ ఉంటాం. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సంతోషంగా ఉండాల్సిన చోట, అమ్మో! ఏ టైంకి ఏమైపోతుందేమో, ఎలా గడుపుతారేమో. ప్రతి చోట అంటే సంతోషించాల్సిన చోట గూడా మనకి టెన్షన్, భయమేస్తుందంటే ఇంక డిప్రెషన్‌లోకని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదాలే తీసేయాలి జీవితంలో. నా గురించి నేను ఆలోచించుకునేటప్పుడు నేను శ్రేష్టంగా ఆలోచించుకోవాలి. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. నేను శివ భగవానుడికి విద్యార్థిని, సేవాధారిని. నేను శివుని సేవాధారిని. ఇలాంటి మన యొక్క స్టేటస్ అన్నది పెంచుకున్న రోజున చాలా జీవితమే మారిపోతది. చిన్న చిన్న ఉదాహరణ మీకేవైతే ఇచ్చానో ఇంట్లో పనుందని గాదు, సేవ ఉందనుకోవడము. ఇలాంటి కొన్ని మార్పులన్నది చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆయన ఎంత గొప్ప జీవితాన్ని మనకిచ్చారో తెలుస్తది. లేకపోతే ఈ చావు భయంతోటి భయపడనీకే జీవితం అంతా సరిపోదు.